నమస్తే అండి, మీ పేరు? నమస్తే నాన్న, నా పేరు తలారివారం. అన్నగారు ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పటికి 100 రోజుల పరిపాలన పూర్తయింది. ఈ 100 రోజుల పరిపాలన ఎలా అనిపించింది? 100 రోజుల పరిపాలన పండక్కని చేసుకుంటున్నారు జనం. అది పెన్షన్ వాళ్ళు కానీ, ఈ వరద బాధితులు బంగారులాగా చూడటం కానీ, వాళ్ళకి భోజన విషయం కానీ, నష్టపరిహారాలు కానీ, వాళ్ళ ఇళ్ళన్నీ మట్టి కొట్టుకుపోతే అవన్నీ ఇతర అటు వైజాగ్ నుంచి అటు నుంచి పని వాళ్ళని రప్పించి చంద్రబాబు నాయుడు గారు ఆ పనులన్నీ చేపించడం, ఇల్లు శుభ్రం చేపించడం అవన్నీ చేశారు. వాళ్ళకి నష్టపరిహారాలు పనిముట్లు పోయినా కొనిచ్చారు, భోజన వసతులు పెట్టారు, వ్యవసాయం రైతులు దెబ్బతింటే డబ్బులు వేసారు, అంతా నష్టపరిహారం బాగా చూశారు. అది మీరు వ్యవసాయం చేసుకున్నప్పుడు కష్టపడి వచ్చారు. ఇప్పుడు చంద్రబాబు గారు వరదల్లో నష్టపోయిన రైతులకి 20,000 ఆర్థిక సహాయం చేసి ఆదుకున్నారు. ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత తక్కువ టైంలో ఆదుకున్న వ్యక్తి ఎవరు లేరు. ఈ రోజున ఎలా అనిపించింది ఇలా ఆదుకున్న విధానం? చాలా గొప్పతనం అండి. అది రాష్ట్రం అంతా చాలా అప్పుల్లో ఉండి మరి ఇంత దెబ్బతిని హెక్టార్కి వచ్చి 25,000 రూపాయలు సాయం చేయడం చాలా గొప్పతనం అండి. రైతులందరూ గోలెత్తేస్తున్నారు. వాళ్ళ గోలని గమనించి ఆయన తొందరగా వెంబటే 10 రోజుల్లోనే స్పందించి సెట్ చేశారు. అది అనగా ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనుకోని విపత్తు ఒకటి వరద వచ్చింది. విజయవాడ అంతా మునిగిపోతే 74 సంవత్సరాలు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మోకాళ్ళలోతు నీళ్ళలోకి వెళ్ళి అనేక మందిని కాపాడిన ఈ సహాయ చర్యలు చేసుకుంటా మళ్ళీ విజయవాడని యథాస్థితికి తీసుకొచ్చారు. అంతేకాకుండా ప్రతి ఇంటికి 25,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. చంద్రబాబు గారి పరిపాలన చూసి చాలామంది ఏంటంటే అలా ఏమీ చేయలేదు, ఏం చేసాడని చెప్పి మాట్లాడారు. ఇలాంటి వారికి చంద్రబాబు పరిపాలన గురించి మీరు ఏం చెప్తారు? అవన్నీ గిట్టనోళ్ళు అనుకుంటామే, అవతల వైసీపీ పార్టీ నాయకులు అనుకుంటామే. నెంబర్ 1గా చేశాడు ఆయన. ఆ వరదలో రోజు 2 గంటలే పడుకున్నాడంట. అక్కడ 2 గంటలు పడుకుని తత్మా టైం అంతా వర్కే చేయించాడంట. అది జరిగింది. అది చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు మళ్ళీ ఏర్పాటు చేశారన్న. గతంలో చంద్రబాబు ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు అన్నా క్యాంటీన్లు మొత్తం తీసేసాడు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు పేదవాడి నోటికాడ కూడందించే విధంగా మళ్ళీ అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. ఎలా అనిపించింది? చాలా నెంబర్ 1 లేబర్ అందరూ కడుపు నిండా తింటున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు వాటిని సచివాలయాల కింద మార్చేసి పడగొడతాం జరిగినాయి. నానా చండాలైన పనులు చేసి మళ్ళీ వాటిని అన్నింటినీ బాగు చేసి కొత్తగా కట్టి మళ్ళీ అన్నా క్యాంటీన్లు నిలబెట్టారు. హాయిగా తింటున్నారు అందరూ. 5 రూపాయలకి కడుపు నిండా ఫుడ్ తింటున్నారు. సాయంలో ఇంకొక 5 రూపాయలు ఎత్తుకెళ్ళి తింటున్నారు. అది జరుగుతుంది. అదండి. అన్నప్పుడు చంద్రబాబు గారు పై మీ అభిప్రాయం? చింతనేని గారు పిలితే పలికే మనిషి. కనీసం మొన్న అప్పనవీడి ఏపూరంతా మొలకలు వచ్చినాయి జంక్షన్ ఏరియా. మరి ఎవరికి తెలపోయిన ఆయనే చూసుకుని దన్మని వెళ్ళి ఆ రైతులని ఆ ఇళ్లలో వాళ్ళందరిని లెగ్గొట్టి మరి మన ఇంజినాలు పెట్టి ఇది మన కొక్కులేళ్ళు పెట్టి అక్కడ కట్టలు వేపియాలి ఏంటి అనేది సంచులు వేసి అక్కడ కట్టలు వేపించే 2 రోజులు అక్కడే 2-3 రోజులు అక్కడే చేశారు. తప్పితే సచ్చిపోలు అవన్నీ కూడా కడింగుంట అవన్నీ కూడా పాడైతే అందరిని చూసి వాళ్ళకి భోజనాలు రప్పించి రోడ్డుకి రప్పించాలని ఒక మెరకల మీదకి భోజనాలు తయారు చేసి పెట్టారు. అంతా బాగా చేశారు. చంద్రబాబు గారిని చెప్పుకోవడానికి తరం కాదు. అది రాష్ట్రంలో గత నెలంతా వర్షాలతో మొత్తం దుమారం అయిపోయింది. అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తన యొక్క మేధాశక్తితో విజయవాడని ఎలా రక్షించారో, ఎలా సహాయ చర్యలు చేశారో, మళ్ళీ విజయవాడని యథాస్థితికి తీసుకొచ్చారు. మనం అందరం చూసాం. ఈ అఫ్కోర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, పేటీఎం బ్యాచ్ కానీ కొంతమంది ఉంటారు కదా, ఇవన్నీ కామనే కదా. ఎందుకంటే బురద జల్లే పనే వాళ్ళు కాబట్టి, బురద రాజకీయాలు శవ రాజకీయాలు చేసుకునే వాళ్ళు కాబట్టి వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటాం అనవసరం. ప్రభుత్వం ఎన్ని మంచి పనులు చేసి ఎన్ని సహాయాలు చేసినా వాళ్ళు కళ్ళు కాపాడవు కదా. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి ఉంటే ఇలా జరిగేది, జగన్మోహన్ రెడ్డి ఉంటే ఈ పార్టీకి సహాయక చర్యలు విజయవాడని ఎప్పుడో చక్కగా కాపాడేసేవాడు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ కొద్దిగా పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు వరద వచ్చిన సమయంలో చేసినటువంటి 2 పాయింట్లు మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నువ్వేం చేసావు? 1 కోటి రూపాయలు విరాళం అన్నావు, లేదు, పక్కకి వెళ్ళిపోయావు. జగన్మోహన్ రెడ్డి ఒక పక్కన విజయవాడ వచ్చి వరదలు మునిగిపోతే నువ్వేం చేసావయ్యా? ప్రకాశం బ్యారేజీకి 4 పడవలు పెట్టి 4 పడవలు తీసుకొచ్చి ప్రకాశం బ్యారేజీని కూల్చేసి శవరాజకీయాలు చెప్పి ప్రయత్నించావు. పని అవ్వాల, పోనీ అక్కడ పెట్టే, అది అయిపోయింది. నెక్స్ట్ చంద్రబాబు గారు తన యొక్క మేధాశక్తితో అనుభవంతో అనేక రకాలుగా యంత్రాంగాన్ని అంతా అప్రమత్తం చేసి విజయవాడనే ఉంటూ విజయవాడను సంరక్షించి సురక్షితమైన వాతావరణం ప్రజలందరినీ చేర్చి క్రొక్లైన్లతో, బుల్డోజర్లతో, ఫైర్ ఇంజిన్లతో ఎనీ టైం అక్కడే ఉంటూ సహాయక చర్యలు చేసుకుంటూ మళ్ళీ ఆ వాటర్ ఫ్లోటింగ్ అంతా మొత్తం దారి మళ్ళిచ్చి
విజయవాడని యథాస్థితికి తీసుకొచ్చారు. తర్వాత వాళ్ళ ఇంటికి ఎంత డ్యామేజ్ అయిందో ఆ డ్యామేజ్నంతా చంద్రబాబు గారి దగ్గరుండి అవన్నీ పర్యవేక్షణ చేసి మొత్తం వాళ్ళ ఇంట్లో మొత్తం ఏంటంటే సామాన్లన్నింటినీ శుభ్రపరిచి వాళ్ళ బైక్ రిపేర్లు చేయించి ఇన్సూరెన్స్లు చేయించి ప్రతి కుటుంబానికి 25,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. జగన్మోహన్ రెడ్డి ఇంత తక్కువ టైంలో ఏనాడైనా ఇలా చేసావయ్యా? ఏనాడైనా చేసావా? ఏమైనా తిత్లీ తుఫాన్ వచ్చింది, ఏమైనా చేయగలిగావా? హుదూద్ తుఫాన్ వచ్చింది, చంద్రబాబు గారు అప్పుడు కూడా వైజాగ్లో ఎలాగ ఉండే హుదూద్ తుఫాన్ వస్తే 10 రోజులు అక్కడే ఉండి మళ్ళీ వైజాగ్ను కూడా అలా చేశారు. అప్పుడు కూడా ఏమైనా చేయగలిగావా? ఏమైనా సాయం చేసింది ఏమైనా ఉందా? లేదు కదా. బురద చల్లడమే కదా. అప్పుడు బురద, ఇప్పుడు బురద, అంతే. స్టార్టింగ్ అంతా నీ బురద చల్లే రాజకీయాలే. నెక్స్ట్ రైతులకు ఆ పరిసరాల ప్రాంతాల్లో ఒక పక్కన విజయవాడ మునిగిపోతూ ఉంటే ఇటు లంక గ్రామాలు కూడా వరదల్లో అనేక పంటలను నాశనం అయిపోయి చంద్రబాబు గారు ఆలోచించిన విధానం తెలుసా? నష్టపోయిన ప్రతి రైతుకి 25,000 ఇచ్చారు. మళ్ళీ హెక్టార్కి 25,000 రూపాయలు ఇచ్చారు. ఇచ్చి ప్రతి ఒక్క రైతుకి అండగా నిలబడ్డారు. రైతుకి ఏవైతే అవసరమో ఆర్థిక సహాయాన్ని అందించి ఆదుకొని మళ్ళీ పంటలు వేసుకునేలా దారులు ఏర్పాటు చేశారు. అదే జగన్మోహన్ రెడ్డి నువ్వు ఉంటే ఇలా జరిగేదా? రైతు భరోసా అంటావు, ఆ భరోసా అంటావు, నువ్వు ఇచ్చే 15,000 15,000 కోసం ఎదురు చూస్తారంటావు. అవి రావు. వచ్చినా ఒక నెల పడితే 2 నెలలు, 1 సంవత్సరం పడవు. ఇవన్నీ తెలిసినాయి కదా. అయినా సరే ప్రజలు ఏం చేశారంటే ఆర్థిక సహాయం అందగానే మళ్ళీ పంటలు వేసి రైతులందరూ మళ్ళీ సంతోషంగా ముందు కొనసాగారు. అక్కడ కూడా నీ సేవ రాజకీయాలే. మొత్తం రైతులందరూ నాశనం అయిపోయారు, నష్టపోయారు. ప్రభుత్వం పట్టించుకుందా అని చెప్పి స్పీచ్లు ఇచ్చేయడం. కానీ అక్కడ ఇచ్చినటువంటి 25,000 ఆర్థిక సహాయం నీ కంటికి కనపడదు. ఎందుకంటే ప్రభుత్వం అది మంచి పని చేసింది కదా, అది నీ కంటికి కనపడదు. కాబట్టి నువ్వేం చేస్తావు? సేవ రాజకీయాలు చేయడమే. చంద్రబాబు గారు ఏ పని చేస్తున్నా నీకు అది నచ్చదు. చంద్రబాబు గారు ఎంతలా ముందుకెళ్ళి ఇది చేద్దామన్నా నీకు అవ్వదు కదా. ఎందుకంటే నీకు ఎంతసేపు కూటమి ప్రభుత్వాన్ని బురద జల్లాలి, కూటమి ప్రభుత్వాన్ని నామరూపాలు లేకుండా చేసేయడమే. ఎందుకంటే నువ్వు అధికారం కోల్పోయావు కదా. నాకు అధికారం కోల్పోలా చేసిన చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ని ఎలాగైనా అవమానపరచాలని చెప్పి ఒకే ఒక కుళ్ళు రాజకీయాలతో నువ్వు దిగుతున్నావు. ఇది నీకు ఎలాగైనా బడిసికొడద్ది. నువ్వు ఎంత చేసినా ఏం చేసినా సరే ఖచ్చితంగా నీకు రాబోయే రోజుల్లో పతనం గ్యారెంటీ. చాలా బాగుందండి. మరి ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఉండడం అని నేను కోరుకుంటానండి. దేవుడి దయ వల్ల మరి వాళ్ళు ఏ ప్రభుత్వం విషయంలో మనం చెప్పలేం కదా. వీళ్ళిద్దరూ కలిసి ఉండడమే నేను కోరుకుంటాను. మంచి హృదయమైన మనుషులండి. అది ఓకే బాబు గారు, థ్యాంక్ యూ.